హాయ్ మామ. ఈరోజు SSMB 29 గురించి మాట్లాడుకుందాం. నాకు ఎందుకో అర్థం కావట్లేదు. ఒక పక్క రాజమౌళిని ఒక వర్గం, ఇంకో పక్క మహేష్ బాబుని ఇంకో వర్గం. ఎందుకో అంత ద్వేషిస్తున్నా నాకేం అర్థం కావట్లేదు. ఏంటి రాజమౌళిని ద్వేషించి అంత గొప్పలం అయిపోయాం మనం? ఆయన ఇండియన్ ప్రైడ్ మర్చిపోతున్నారా? ఆయన ఏమో ఏ స్టోరీలు, రొటీన్ స్టోరీలు. ఆయన స్టోరీలు ఎప్పుడూ రొటీన్ గానే ఉంటాయి. సింగిల్ లైన్ స్టోరీలు సింపుల్ గా ఉంటాయి, కానీ ఎమోషన్స్ పండిస్తాయి, ఎమోషన్స్ తీసుకెళ్తాయి. ఇంకో పక్క మహేష్ బాబు గారి గురించి, ఈయనకి యాక్టింగ్ రాదు, ఎమోషన్స్ రాదు. ఏంటి మామ ఏం మాట్లాడుతున్నారు? వన్ సినిమా చూసారా? పోకిరి సినిమా క్లైమాక్స్ సీన్ చూసారా? ఏం మాట్లాడుతున్నారు మామ? మహేష్ బాబు నాని అంత రోజులు అయిపోయారా మీరు? అసలుకి బిజినెస్ మ్యాన్ చూసారా? ఎంత యాక్టింగ్ ఎంత బాగా చేస్తారో. ఎందుకు ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు? సంచారి సాంగ్ రిలీజ్ అయింది, ఎంత బాగుందంటే ఆ సాంగ్ లో సినిమా కాన్సెప్ట్ చెప్పారు. ఏమని చెప్పారు? ఆ సినిమా మొత్తం ఒక ట్రావెలింగ్ ఉంటది. సరే, ఆయన ఇమ్మోర్టల్ కోసం, విలన్ ఇమ్మోర్టల్ కోసం ఈయన ట్రావెలింగ్ చేసి ఏదో ఇవన్నీ తర్వాత సంగతి. సాంగ్ ఎంత బాగుంది, సాంగ్ లో ఉన్న కాన్సెప్ట్ ఎంత బాగుంది. ఎందుకు మీరు ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఆ? మీరు ఏం చేసినా SSMB 29 ఖచ్చితంగా పక్క హిట్ అవుతది. మీరు చూసుకోండి, ఇండియా కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా షేక్ అవుతది. ఇండియన్ సినిమా అంటే ఏంటో రాజమౌళి చూపిస్తాడు ఈ సినిమాతో. అంతే మామ. బాయ్.